జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కె నాయుడు. సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు. హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు. రజనీకాంత్ అమితాబ్లతో నాకు పోటీ లేదు మోహన్ లాల్. అమరావతిలో మరో కీలక అంతర్జాతీయ సమావేశం జరిగింది. జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. భేటీలో ఆర్థిక సహకారం, పెట్టుబడుల ప్రోత్సాహం మరియు వ్యాపార విస్తరణపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఆటోమొబైల్, విద్యా రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత పెంచే దిశగా ముందడుగు వేయాలని నిర్ణయించారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త మార్గాలు తెరవనున్నాయా అనేది వేచి చూడాలి. తిరుమలలో భక్తి మహోత్సవం కొనసాగుతోంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కె నాయుడు స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హుండీలో కానుక సమర్పించిన చోటా కె నాయుడు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయం వద్ద అభిమానులతో మాట్లాడారు. దర్శనానంతరం తిరుమల శ్రీవారి క్షేత్రం తనకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చిందని చోటా కె నాయుడు తెలిపారు. ఎవ్రీ ఇయర్ మార్చ్ 26 నా వైఫ్ బర్త్డే. సో ఎవ్రీ ఇయర్ మార్చ్ 25 వస్తాం. 26th వాళ్ళు చేసుకున్నాం. ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది. కారణం మా శ్రీధర్ చాలా బాగా చేయించాడు. చాలా హ్యాపీ. సంచలనం రేపిన అప్సరా హత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆమెను హత్య చేసిన నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది. కొన్నేళ్లుగా అప్సరా అనే మహిళతో వివాహేతర సంబంధం నడిపిన సాయికృష్ణ 2023లో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మ్యాన్ హోల్లో పడేసి అప్సరా కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టగా సాయికృష్ణ నిందితుడని తేలింది. ఎంపురాన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ లాల్ తనకు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్లతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. వారితో తనకు పోటీ లేదన్నారు. నేను ట్రైలర్ను రజనీకాంత్, అమితాబ్ బచ్చన్లకు పంపాను. వారు ప్రశంసించారు. రజనీకాంత్ ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. ట్రైలర్లో లొకేషన్స్ బాగున్నాయని చెప్పారు. సినిమా కోసం మేము ఖర్చు చేసిందంతా లొకేషన్స్లో కనిపిస్తుందని అభినందించారు. ఆయన ఎప్పుడూ మనస్ఫూర్తిగా అభినందిస్తారు అని చెప్పారు.